సో ఫస్ట్ విల్ అండర్స్టాండ్ వై జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ ఎందుకు అంటే this JavaScript. So it's a front-end development, front-end language అండి. బేసికల్లీ ఫ్రంట్-ఎండ్ లాంగ్వేజ్. మనకి ఈ ఫ్రంట్-ఎండ్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ తో వెబ్సైట్ ఏదైతే డిజైన్ చేస్తారో, ఓకే, ఆ వెబ్సైట్ లో మనకి డైనమిక్ నేచర్ ఆర్ డైనమిక్ బిహేవియర్ తీసుకొని రావడానికి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇట్స్ ఏ బేసికల్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అంటే సమ్ డైనమిక్ వెబ్సైట్ లో బ్రౌజర్ రిలేటెడ్ డైనమిక్ నేచర్ ని తేవడానికి, ఓకే, అలా యూజ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని మనకి ప్లే రైట్ తో జావా స్క్రిప్ట్ ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం ఆటోమేషన్, ఓకే, మనం ఆటోమేషన్ చేస్తాం కదా. ఏం ఆటోమేషన్ చేస్తాము? యూఐ, ఓకే, వెబ్ బ్రౌజర్స్ ఆటోమేషన్ చేస్తాం కదా. సో ప్లే రైట్ తో వెబ్ బ్రౌజర్స్ ఆటోమేషన్ చేసేటప్పుడు ఆ వెబ్ బ్రౌజర్ రిలేటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో జావా స్క్రిప్ట్, అదే లాంగ్వేజ్ కనుక మనం యూజ్ చేస్తే విల్ గెట్ ఫాస్టర్ రెస్పాన్స్ ఆర్ మోర్ యాక్యురసీ ఇన్ ద ఆటోమేషన్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, సో అందుకని చెప్పి మనకి ప్లే రైట్ తో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేసిన జావా స్క్రిప్ట్ అనేది nowadays more popular because of its faster programming execution and accuracy అనమాట. ఓకే, జావా స్క్రిప్ట్ కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అది యూజ్ చేయటం వల్ల ఇట్ విల్ కమ్యూనికేట్ ఇంటర్నల్లీ ఇంటూ వెబ్ హెచ్టిఎంఎల్ కోడ్. ఓకే, ఎలాగంటే త్రూ డామ్. ఓకే, డామ్ అంటే మనకి టెక్నికల్ గా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, డామ్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. సో ఇది మనకి హెచ్టిఎంఎల్ కోడ్ ఎలాగైతే ఉంటుందో, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను చూడండి. ఈ వెబ్సైట్ లో లెట్స్ సే ఐ విల్ టేక్ amazon.in. ఓకే, సో amazon.in లో ఇన్స్పెక్ట్కి వెళ్తే, ఓకే, ఇన్స్పెక్ట్కి వెళ్తే మనకి ఈ హెచ్టిఎంఎల్ కోడ్ ఉంది కదా. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ కోడ్ కి మనకి డామ్ స్ట్రక్చర్ అని ఉంటుంది. ఓకే, ప్రతి వెబ్సైట్ కి మనకి హెచ్టిఎంఎల్ కోడ్ లో డామ్ స్ట్రక్చర్ అని ఉంటుంది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఈ జావా స్క్రిప్ట్ మనం ఏదైతే వాడతామో, ఓకే, జావా స్క్రిప్ట్ ఎందులో రాస్తాం? హెడ్ లో రాస్తాం. ఓకే, ఈ స్క్రిప్ట్ ఇది స్క్రిప్ట్. ఓకే, ఇది మనకి జావా స్క్రిప్ట్ అన్నమాట. ఈ జావా స్క్రిప్ట్ అనేది డైరెక్ట్ గా మనకి హెచ్టిఎంఎల్ తో కమ్యూనికేట్ అవ్వలేదు అనమాట. ఓకే, ఇట్ విల్ కమ్యూనికేట్ త్రూ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పి ఇట్స్ ద స్కెలిటన్ ఆఫ్ ద వెబ్ పేజ్ హెచ్టిఎంఎల్ కోడ్ అనమాట. ఓకే, సో మనకి హెచ్టిఎంఎల్ ఎలా కనిపిస్తుంది? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ తో మనకి ఈ జావా స్క్రిప్ట్ అనేది కమ్యూనికేట్ చేస్తారు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనకి వెబ్ పేజ్ లో ఏమైనా స్లో లోడింగ్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ, ఓకే, ఆ ఎలిమెంట్ మనకి బాటమ్ ఆఫ్ ద పేజ్ లో ఎక్కడైనా హైడ్ అయినా కానీ మనకి స్క్రిప్ట్ ఫెయిల్ అవ్వకుండా రెస్పాన్స్ అనేది గెట్ చేసుకొని మనకి టెస్ట్ యాక్యురసీని ఇంప్రూవ్ చేస్తారు అనమాట. జావా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల టెస్ట్ యాక్యురసీని ఇంప్రూవ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్ ఫస్ట్ విల్ లెర్న్, ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది నేర్చుకుందాము. నేర్చుకొని ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ విత్ మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది డిస్కస్